జాతకాల కృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున రాత్రి 1:20 త్రయోదశి ప్రారంభమై రేపు రాత్రి సుమారు 2:45 వరకు ఈ శని త్రయోదశి ఉంటుంది. ఈ శని త్రయోదశి రోజున శ్రవణ నక్షత్ర జాతకులు మినహాయించి మిగిలిన 26 నక్షత్ర జాతకులందరూ శని త్రయోదశి కార్యక్రమాలని చేయొచ్చు. శ్రవణ నక్షత్ర జాతకులు మాత్రం శని దేవాలయానికి వెళ్లకుండా వారి స్వయంపాకం లాంటిది శివాలయ బ్రాహ్మణునికి ఇవ్వడం చాలా మంచిది. ఈ రోజున ఈ శని త్రయోదశి రోజున ఏ ఏ సామాగ్రి తీసుకెళ్ళాలి, ఏ విధంగా పూజ చేయాలి అనేది తెలుసుకున్నాం. రవిగ్రహానికి గోధుమలు 200 గ్రాములు, చంద్రగ్రహానికి 200 గ్రాముల ధాన్యం, కుజగ్రహానికి 150 గ్రాములు కందులు, రాహుగ్రహానికి 150 గ్రాముల కంటే ఎక్కువగా మినుములు, గురుగ్రహానికి 100 గ్రాముల కొమ్ము శనగలు, శనిగ్రహానికి 200 గ్రాముల నూలు, కడగన నూలు, అలాగే 150 గ్రాముల నువ్వుల నూనె, పత్తి నుండి సేకరించబడిన పత్తి విత్తనాలు అంటే పత్తి గింజలు 11 లేదా 18, 100 గ్రాముల బెల్లం, తుప్పు పట్టిన మేకు, తోటకూర లేదా దానికి సంబంధించిన ఏదైనా కూర, బుధగ్రహానికి 150 గ్రాముల మించి పెసలు, కేతుగ్రహానికి 100 గ్రాములు నల్లని ఉలవలు, శుక్రగ్రహానికి 100 గ్రాముల బొబ్బర్లు లేకపోతే పెద్ద చిక్కుడు పిక్కలు కానీ తీసుకుని వెళ్ళి రేపు శనివారం కనుక మీరు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్తంత ఉప్పు పసుపు కలిపి స్నానం చేసి, ఆడవారైతే మామూలు శాస్త్రీయమైన పద్ధతిలో బట్టలు వేసుకోండి, మగవారైతే ఒక టవల్ లాంటిది క్షమించాలి ఒక లుంగి లాంటిది కట్టుకొని ఉత్తరయం అంటే ఇటువంటి తువ్వాలు కానీ ఇంకేదైనా భుజం మీద ఇలా నిండుగా కప్పుకొని పూజా కార్యక్రమాలు అయిన తర్వాత స్నానం చేసి పొడి బట్టలు ధరించి శివాలయానికి వెళ్ళి శివాభిషేకం లేదా శివుని దర్శించి తదుపరి బ్రాహ్మణుని స్వయంపాకం ఇవ్వండి. స్వయంపాకంలో 1 కేజీ బియ్యం, 4 వంకాయలు, 2 బంగాళాదుంపలు, అలాగే ఉప్పు 200 గ్రామ్స్ ఉప్పు, బెల్లం 1/4 కేజీ, నూనె లేదా నెయ్యి 100 గ్రాములు, ఇతరత్ర మనకు కలిగినవి వాటితో పాటుగా స్వయంపాకంలో 27 రూపాయలు లేదా 54 రూపాయలు లేదా 9 రూపాయలు 18 రూపాయలు మనకు కలిగినంత తాంబూలంలో పెట్టి బ్రాహ్మణుడు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుని ఇంటికి వెళ్ళండి. శివాలయం నుండి వెళ్ళండి. లేదండి శని దేవాలయానికి వెళ్ళి కాసేపు పోయిన తర్వాత వెళ్దాం అనుకుంటే శని దేవాలయాన్ని సందర్శించిన తర్వాత స్నానం చేసుకొని ఇంటి బయటనే స్నానం చేసి బట్టలు మార్చుకొని కాస్త విశ్రాంతి తీసుకొని కూడా శివాలయానికి వెళ్ళచ్చు. శివాలయానికి వెళ్ళే ముందు ఇటువంటి ఘన పదార్థాలని తీసుకోకుండా ఉండడం మీకు మంచిది. అన్ని విషయాలని ఇక నుండి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి లేదా కామెంట్ పెట్టండి. మీ జాతకాల కృష్ణ. ఓం దుర్గా కాళీ మహాశక్తి నాయకే నమః. స్వస్తి.